నమస్తే అండ్ వెల్కమ్ టు కొత్త వైబ్ తెలుగు సినిమా డైలీ. ఈ పాడ్కాస్ట్ ఏఐ జనరేటెడ్ బై కొత్త వైబ్. కొన్ని చోట్ల థింగ్స్ కుడ్ బి స్లైట్లీ ఆఫ్ యాజ్ ఏఐ లర్న్స్ అండ్ ఇవాల్వ్స్ ఇట్స్ తెలుగు. సో కొంచెం క్షమించి ఎంజాయ్ ద ఫన్. ఫర్ ఎవ్రీథింగ్ లేటెస్ట్ ఇన్ తెలుగు సినిమా, రివ్యూస్, బాక్స్ ఆఫీస్, న్యూస్, ఆల్ ఇన్ వన్ ప్లేస్. kottavib.comకి వెళ్ళండి, చాలా బావుందది. హలో బుజ్జి అండ్ హలో టు ఆల్ ఆర్ లిసనర్స్. ఈ వీక్లో చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది, ఎస్పెషల్లీ బాక్స్ ఆఫీస్లో. ప్రభాస్ గారి డార్లింగ్ రిలీజ్ గురించి విన్నావా? అది ఒక సెన్సేషన్ అయిందిగా. అయ్యో విన్న పండు, ఎస్వీసీసీ వాళ్ళు డార్లింగ్ని రిలీజ్ చేశారు అండ్ ఇట్ గ్రాస్డ్ 7.5 crore రూపీస్ ఆన్ ఇట్స్ ఫస్ట్ డే అంట. చాలా ఇంప్రెసివ్ కదా. అది ప్రభాస్ గారి క్రేజ్, ఇంకా ఆ సినిమాకున్న నాస్టాల్జిక్ వాల్యూని చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, అదొక టైమ్లెస్ క్లాసిక్గా ఉంది. పీపుల్ స్టిల్ వాంట్ టు వాచ్ ఇట్ ఆన్ ద బిగ్ స్క్రీన్. ఈ ట్రెండ్ బావుంది. ఓల్డ్ ఫిల్మ్స్కి మళ్లీ లైఫ్ వస్తోంది. ఇక్కడ మన ప్రొడ్యూసర్స్కి కూడా ఒక ఐడియా వస్తోంది, రైట్? డెఫినెట్లీ. స్పీకింగ్ ఆఫ్ బిగ్ ఫిల్మ్స్, రామ్ చరణ్ గారి పెద్ది గురించి న్యూస్ వచ్చింది. బుచ్చిబాబు సానా, ఉప్పెన డైరెక్టర్, ఈజ్ మేకింగ్ ఇట్ ఎ రియాలిటీ అంట. అది చాలా అంబిషియస్ ప్రాజెక్టుగా ఉంది, కాంప్లెక్స్ స్కేల్తో. వావ్! బుచ్చిబాబు సానాకి ఇది సెకండ్ ఫిల్మ్ కదా. ఉప్పెన తర్వాత చరణ్తో అంత పెద్ద ప్రాజెక్ట్ చేయడం చాలా గట్సీ. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఈ కాంబినేషన్ కోసం. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అంటే చరణ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అవును, అండ్ ఎన్బీకే అండ్ కొరటాల శివగారి కాంబినేషన్లో ఒక సోషల్ డ్రామా వస్తోందంట. కొరటాల శివ సింహాకి రైటర్గా ఉన్నారు కదా, సో ఎన్బీకేకి ఏం కావాలో బాగా తెలుసు. సమ్మర్ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు, అది కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది అంటున్నారు. ఎన్బీకేకి సోషల్ మెసేజ్ ఫిల్మ్స్ అంటే చాలా బాగా సెట్ అవుతాయి. కొరటాల శివ డైరెక్షన్లో అది పక్కా హిట్గా ఉంటుంది. నేను ఆ ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తున్నా. బట్ ఈ మధ్య సాయి పల్లవి గారి ఇమోషనల్ కామెంట్స్ చూసావా? 4-year-old ఫేక్ న్యూస్ గురించి చాలా బాధపడ్డారంట. అయ్యో పాపం, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఎంత డిస్టర్బ్ చేస్తుందో అదొక ఎగ్జాంపుల్. ఆర్టిస్ట్స్కి కూడా చాలా మెంటల్ స్ట్రెస్ ఇస్తుందిది. షీ క్లారిఫైడ్ హర్ స్టేట్మెంట్, విచ్ ఇస్ గుడ్, బట్ ద డ్యామేజ్ ఇస్ ఆల్రెడీ డన్ కదా. ట్రూ. అండ్ ఆన్ అ లైటర్ నోట్, లావణ్య త్రిపాఠి కోనిదేల గారి సాథీ లీలావతి మే 8కి రిలీజ్ అవుతుందంట. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ నుంచి వస్తుంది. సో ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బావుంది. ఎస్, దేవ్ మోహన్ కూడా ఉన్నారు కదా అందులో. సమ్మర్లో ఒక రొమాంటిక్ డ్రామా బావుంది. బట్ ఎన్టీఆర్ గారి డ్రాగన్ ఫిల్మ్ డిలే అయిందంట ఒక ఇయర్, ప్రశాంత్ నీల్ విజన్ కోసమంట. జూన్ 2027కి షిఫ్ట్ చేశారు. ఒక ఇయర్ డిలే అంటే చాలా పెద్ద గ్యాప్ ఇది. ఫ్యాన్స్కి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. బట్ ప్రశాంత్ నీల్ అంటే హీ టేక్స్ హిస్ టైమ్ ఫర్ పర్ఫెక్షన్. సో అది వర్త్ ఇట్ అవుతుందనే నేను అనుకుంటున్నా. అండ్ మీ మంత్ ఇస్ క్రూషియల్ ఫర్ సమాంత అండ్ నిఖిల్ అంట. కొన్ని స్మాల్ మీడియం బడ్జెట్ ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి. అవును, సమ్మర్ హాలిడేస్లో వాళ్లకి టెస్ట్ టైం ఇది. హోప్ వాళ్లకి బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ థలైవర్ 173 గురించి ఒక క్రేజీ రూమర్ వచ్చింది. రజనీకాంత్ గారి ఫిల్మ్లో శంకర్ విలన్గా చేస్తున్నారంట. కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేస్తున్నారీ ఫిల్మ్ని. శంకర్ విలన్గానా? అది చాలా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. ఇఫ్ దాట్స్ ట్రూ, అదొక హ్యూజ్ సర్ప్రైజ్ అవుతుంది. నేనా న్యూస్ని నమ్మలేకపోతున్నా. బట్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, అది సినిమా హిస్టరీలో ఒక బిగ్ మూమెంట్గా ఉంటుంది. రైట్, చాలా ఎక్సైటింగ్గా ఉందది. బట్ ఆన్ అ సీరియస్ నోట్, అక్షయ్ కుమార్ గారి డాటర్కి సైబర్ హరాస్మెంట్ జరిగిందంట, ఒక ఆన్లైన్ వీడియో గేమ్ ఎక్వైంటెన్స్ వల్ల. అయ్యో, ఇది చాలా డిస్టర్బింగ్ న్యూస్ కదా. చాలా డిస్టర్బింగ్ బుజ్జి. కిడ్స్ని ఆన్లైన్లో ఎలా ప్రొటెక్ట్ చేయాలో పేరెంట్స్కి చాలా పెద్ద ఛాలెంజ్ ఇది. సైబర్ పోలీస్ అరెస్ట్ చేశారంట, అది కొంచెం రిలీఫ్. బట్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ ఇది. అబ్సల్యూట్లీ. అండ్ స్పీకింగ్ ఆఫ్ ఆన్లైన్ డిబేట్స్, చిన్మయీ శ్రీపాద గారి అతిథి రేపో భవ ట్వీట్ చూసావా? అది చాలా ఔట్రేజ్ క్రియేట్ చేసింది సోషల్ మీడియాలో. ఒక డిస్టర్బింగ్ ఇన్సిడెంట్కి రియాక్ట్ అవుతూ షీ ట్విస్టెడ్ అతిథి దేవో భవ అని. ఎస్, చూసా బుజ్జి. అది చాలా ప్రొవోకేటివ్గా ఉంది. వైల్ హర్ ఇంటెన్షన్ మైట్ బీ టు హైలైట్ అ సీరియస్ ఇష్యూ, ద వే షీ ఫ్రేజ్డ్ ఇట్, అది చాలా సెన్సిటివ్ టాపిక్గా మారింది.
People are debating where to draw the line between expressing anger and being respectful. ఎగ్జాక్ట్లీ. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, బట్ అట్ ద సేమ్ టైం మన కల్చరల్ వాల్యూస్ని హర్ట్ చేయకుండా ఉండాలి కదా, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు సచ్ ఎ రెవర్డ్ ఫ్రేజ్. అది చాలా పెద్ద డిస్కషన్గా మారింది ఆన్లైన్లో. అవును, అండ్ ది ఇంటర్నెట్ నెవర్ ఫర్గెట్స్. వన్స్ యూ ట్వీట్ సంథింగ్, అది ఫరెవర్ ఉంటుంది. సో సెలబ్రిటీస్కి కూడా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఎస్పెషలీ వెన్ దే హ్యావ్ సచ్ అ హ్యూజ్ ఫాలోయింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్గా ఉంది. డెఫినెట్లీ. ఓకేరా, వెళ్లే ముందు మన ట్రెడిషనల్ సెటైర్ టైం బావుంది. ఈ వీక్లో చాలా న్యూస్ వచ్చింది కదా. డార్లింగ్ రీ-రిలీజ్కి 7.5 crores వచ్చిందంటే ఫ్యూచర్లో మన హీరోస్ అందరూ ఓల్డ్ ఫిల్మ్స్నే రీ-రిలీజ్ చేసి న్యూ ఫిల్మ్స్కి బడ్జెట్ ఎక్కువయింది అని చెప్తారేమో అని నేననుకుంటున్నా. హహ, అది చాలా కరెక్ట్గా చెప్పావు బుజ్జి. ఇంకా డైరెక్టర్స్ కూడా ఈ స్క్రిప్ట్కి చాలా టైం పడుతుంది, సో ఈ గ్యాప్లో మన ఓల్డ్ హిట్ ఫిల్మ్ని రీ-రిలీజ్ చేద్దాం అని అంటారేమో. అదొక న్యూ బిజినెస్ మోడల్గా మారిపోతుందిగా. ఎగ్జాక్ట్లీ. న్యూ ఫిల్మ్స్కి డిలేస్, ఓల్డ్ ఫిల్మ్స్కి రీ-రిలీజెస్, అదే మన టాలీవుడ్ సైకిల్గా మారిపోతుంది. ఓకేరా, దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ కొత్త వైబ్. డోంట్ ఫర్గెట్ టు విజిట్ kottavibe.com and try our amazing chatbot. ఎస్, kottavaibe.comలో మన చాట్బాట్ ఒక లివింగ్ లెజెండ్ ఆఫ్ తెలుగు సినిమా నాలెడ్జ్. ఎనీ ఫిల్మ్, ఎనీ యాక్టర్, ఎనీ డైరెక్టర్, ఎనీ ఎరా, ఏం అడిగినా చెప్తుందది. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ కలుస్తాం నెక్స్ట్ వీక్లో. బాయ్.